వెల్కమ్ టు జెస్ ఇన్స్టిట్యూట్. మన ఛానల్లో మ్యాథ్స్కి సంబంధించినటువంటి టెట్ ప్రీవియస్ క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియోలో భిన్నాలకు సంబంధించి గత టెట్లలో అడిగిన ప్రశ్నలను ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్, గౌరీ తన హోంవర్క్లో 3/5 వంతు పూర్తి చేసిన మిగిలిన హోంవర్క్ ఎంత భాగం? చూడండి, 3/5 వంతు కంప్లీట్ అయిందంట గౌరీది. మిగిలిన భాగం అడుగుతున్నాడు. హారంలో ఉండే 5 మొత్తం భాగాన్ని సూచిస్తుంది. కాబట్టి 5 భాగాలలో ఇక్కడ 3 భాగాలు కంప్లీట్ చేస్తే ఇంకెన్ని భాగాలు ఉంటాయి? 2 భాగాలు, అంటే 2/5. గౌరీ మిగిలిన హోంవర్క్ భాగం 2/5. చూడండి, రెండో క్వశ్చన్ చూడండి. 500 పుటలు గల ఒక పుస్తకంలో 4/5 వంతు చదవబడినది అయినా ఇంకను చదవవలసిన పుటల సంఖ్య. 4/5 వంతు అయితే కంప్లీట్ అయింది. మొత్తం ఎన్ని పుటలు? 500 పుటలు. ఇక్కడ హారంలో ఉన్నది మొత్తాన్ని సూచిస్తుంది, అంటే 5 భాగాలు ఈజ్ ఈక్వల్ టు 500. ఒక భాగం ఎంత? 500/5 చేస్తే 5 1లు 2 సున్నాలకు 2 సున్నాలు. ఒక భాగం విలువ 100 వచ్చింది. కానీ ఇక్కడ ఎంత కంప్లీట్ అయినాయి? 4 భాగాలు ఆల్రెడీ కంప్లీట్ అయినాయి. కాబట్టి ఒక భాగం మిగిలింది. ఒక భాగం విలువ ఎంత వచ్చింది? 100 ఆన్సర్. థర్డ్ క్వశ్చన్ చూడండి. 2 కుండల బరువు 5.3/4 కిలోగ్రాములు. వాన్లో ఒక కుండ బరువు 2.1/4 కిలోగ్రాములు అయినా రెండవ కుండ బరువు ఎంత? చూడండి, 2 కుండలు బరువు ఇంత ఇచ్చిండు. ఇందులో ఒక కుండ బరువు అయితే ఇవ్వడం జరిగింది. రెండో కుండ బరువు రావాలంటే ఏం చేయాలి? మొత్తంలోకి వెళ్ళి తీసివేయాలి. -2.1/4. ఇది మిశ్రమ భిన్నంలో ఉంది. దీన్ని అపక్రమ భిన్నంగా మార్చుదాం. 5 4 20. దీన్ని మల్టిప్లై చేయాలి, దీన్ని ప్లస్ చేయాలి. 5 4 20, 21 3 23. 23/4 మైనస్ దీన్ని కూడా మిశ్రమ భిన్నం నుండి అపక్రమ భిన్నంలోకి మార్చుదాం. దీన్ని ఏమో మల్టిప్లై చేయాలి, దీన్ని ప్లస్ చేయాలి. 4 2 8, 8 1 9, 9/4. హారం సమానం కాబట్టి లవాలను కూడాలి. హారం 4 ఓకే. 23 - 9. ఆన్సర్ ఎంత? 23లోకి వెళ్ళి 9 పోతే 14. 14/4 క్యాన్సల్ పోతే చూడండి, 2 14, 2 4, 7/2. రెండవ కుండ బరువు. దీన్ని మిశ్రమ భిన్నలో చూపెట్టాలంటే 2తో భాగించాలి. 2 3 6, 1 ఉంటుంది. చూడండి, దీన్ని ఎట్లా రాస్తున్నాం? 3.1/2 ఇలా కూడా చూపెట్టచ్చు. క్వశ్చన్ చూడండి. ఒక తోటలో 3/8 వంతు కొబ్బరి చెట్లు, 1/8 వంతు మామిడి చెట్లు ఉండొచ్చు. మిగిలిన చెట్ల భాగము. 3/8 ఏమో కొబ్బరి చెట్లు మరియు 1/8 ఈ 2 చెట్లను కలుపుదాం. ఫస్ట్ హారం సమానం కాబట్టి లవాలు కూడాలి. 3 1 4. ఈ 2 కలిపి 4/8 వంతు ఉన్నాయి అన్నట్టు. అంటే ఈ హారాన్ని ఏం తెలుస్తుంది? మొత్తాన్ని తెలుపుతుంది. ఎన్ని ఉన్నాయి? ఈ 2 కలిపి 4 ఉన్నాయి. మిగిలిన ఏంటిది? మళ్ళీ 4/8. మిగిలిన చెట్ల భాగం 4/8. 5వ క్వశ్చన్ చూడండి. ప్రణవ్ తన ఇంటి పనిలో శనివారం రోజున 5/12 భాగాన్ని మరియు ఆదివారం రోజున 1/4 భాగాన్ని పూర్తి చేసిన ఇంకనూ మిగిలిన ఇంటి పని భాగం. 2 చూడండి, 5/12 ఏమో శనివారం కంప్లీట్ చేసిండు, ఆదివారం రోజునేమో 1/12 కంప్లీట్ చేసిండు, 1/4 కంప్లీట్ చేసిండు. వీటికి కాసగడితే 12 వస్తుంది. 12 వస్తే 12 1 12 అంటే 5. దీన్ని 3 తోటి మల్టిప్లై చేయాలి, +3. 8/12. 4 2 8, 4 3 12. ఎంత వచ్చింది? 2/3. అంటే ఈ హారం మొత్తం పనిని చూసిస్తే 2 భాగాలు ఈ 2 రోజులలో కంప్లీట్ చేసిండు. ఇంకెంత మిగిలింది? 1/3 మిగిలింది. ఆన్సర్ మిగిలిన భాగం 1/3. 6వ క్వశ్చన్ చూడండి. తుషార్ 250 మిల్లీలీటర్ల పాలు కలిగిన గ్లాసు నందు 2/5 భాగం తాగిన గ్లాసులో మిగిలిన పాలు. చూడండి, మొత్తం పాలు 250 ఉన్నాయి మిల్లీలీటర్లు. ఇందులో ఎంత తాగిండు? 2/5 తాగిండు. ఈ హారంలో తెలిపేది మొత్తం పాలను సూచిస్తుంది. అంటే 5 భాగాలు 250 అయితే
2 భాగాలు తాగిండు. మనం ఇక్కడ ఒక భాగం కనుక్కుందాం ఫస్ట్. 250/5 చేస్తే మనకు ఒక భాగం వస్తుంది. 5 5లు 25, 0కు 0. ఒక భాగం విలువ ఎంత? 50 మిల్లీలీటర్ల పాలు. మనకి ఇక్కడ మిగిలింది 2 భాగాలు అయిపోయినాయి కదా, 3 అంటే 3 × 50, 150 మిల్లీలీటర్లు. థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 7th క్వశ్చన్ చూడండి. 2 అకర్ణీయ సంఖ్యల మొత్తం 12, అందులో ఒకటి -12 అయినా మరొక సంఖ్య ఎంత? సపోజ్ 2 అకర్ణీయ సంఖ్యలు x + y అనుకుందాం. దీని మొత్తం ఎంత ఇచ్చిండు? 12. x విలువ ఇచ్చిండు అనుకుందాం, ఎంత? -1/2. మనకు y రెండవ సంఖ్య తెలియదు, అది y అనుకుందాం. = 12. y కనుక్కోవాలంటే 12, ఇది -1/2 కాబట్టి ఈక్వల్కి వస్తే +1/2 అంటే y = 12.5. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 8th క్వశ్చన్ చూడండి. ఒక పాఠశాలకు జూన్ మాసంలో మధ్యాహ్న భోజనం కొరకు 6 క్వింటాల బియ్యం పంపిణీ జరిగింది. పాఠశాల వారు ఆ బియ్యం నుండి 475 కిలోగ్రాముల బియ్యం వినియోగించారు. అయితే వినియోగించకుండా ఉన్న బియ్యం కిలోగ్రాములలో అడిగిండు. ఈ క్వశ్చన్ చాలా మంది పెద్దగా ఉన్నదని చదువుకుంటూనే వదిలేస్తారు, కానీ ఎంత సింపుల్గా ఉంటుందో చూడండి. 6 కిలోగ్రాములు అడిగిండు. అసలు 6 క్వింటాల్ అంటే ఎంత? క్వింటాకి ఎన్ని కిలోగ్రాములు చెప్పండి? 100 కిలోగ్రాములు అయితే ఒక క్వింటా, అంతే కదా. ఇక్కడ 6 క్వింటాలు అడిగిండు కాబట్టి 6 × 100, 600 కిలోగ్రాములు. ఇది ఒక్కటి మార్చుకోగలిగితే ఈ క్వశ్చన్ ఈజీ. మనకి ఎంత వినియోగం జరిగింది? 475. అంటే 600కి వెళ్ళి 475 తీసేస్తే మనకి ఎంత మిగులుతుంది? ఇంకా 125 కిలోగ్రాములు అయితే మిగులుతుంది. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. 9వ క్వశ్చన్ చూడండి. వీరేంద్ర పుట్టినరోజు పార్టీలో 7/12 వంతు కేకును పంచగా మిగిలిన కేకు భాగం ఎంత? 7/12 పంచిండంట. మనకు హారం ఏం తెలుపుతుంది? మొత్తాన్ని తెలుపుతుంది. మొత్తంలోకి వెళ్ళి 7 భాగాలు పంచితే ఇంకెన్ని భాగాలు ఉంటాయి? 5 భాగాలు ఉంటాయి. ఇదే ఆన్సర్, ఇంత సింపుల్. 5/12. 10వ క్వశ్చన్ చూడండి. ఒక తరగతిలో 32 మంది విద్యార్థులు గలరు. అందులో 3/4 భాగం బాలురు అయినా బాలికల సంఖ్య అడిగిండు. మొత్తం విద్యార్థులు 32 మంది ఉన్నారు. ఇందులో 3/4 భాగం బాలురు ఉన్నారు, అయినా బాలికల సంఖ్య అడిగిండు. మనం చూడండి, హారంలో ఉన్నది మొత్తం సంఖ్యను తెలుపుతుంది. అంటే 4 భాగాలు = 32. ఒక భాగం విలువ ఎంత? ఒక భాగం కావాలి అంటే 32/4, 4 8ల 32. ఒక భాగం విలువ 8. ఇక్కడ చూడండి, 3/4 బాల్ ఉన్నాయి అంటే 3 భాగాలు అయిపోయినాయి, ఇంకొక భాగం ఉన్నారు. ఒక భాగం ఎంత? 8. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. 10వ క్వశ్చన్ చూడండి. హరి తన వద్ద గల 10 మీటర్ల పొడవైన బట్ట ముక్కను 8 సమాన భాగాలుగా కత్తిరించిన ఒక్కొక్క భాగం పొడవు ఎంత? 10 మీటర్లు 8 సమాన భాగాలు. చూడండి, క్యాన్సిల్ అవుతాయి. 8 1 8, 2 ఉంటుంది, 8 2 16, 4 ఉంటుంది, 8 5 40. ఆన్సర్ 1.25. 8 సమాన భాగాలు పంచితే 1.25 మీటర్లు అయితే రావడం జరుగుతుంది. 11వ క్వశ్చన్ చూడండి. భావేష్ తన వద్ద గల ఒక పెద్ద కర్రను 12 సమాన భాగాలుగా విరిచాడు. ఒక్కొక్క సమాన భాగం పొడవు 1.5 మీటర్లైన కర్ర మొత్తం పొడవు ఎంత? చూడండి, 12 సమాన భాగాలుగా విరిచిండంట. ఒక్కొక్క భాగం ఎంత? 1.5 అంటే మల్టిప్లై చేయడమే. చూడండి, 12 5 60, ఒక 0 పెట్టుకుందాం. ఇక్కడ 12 1 12, 12 1 6 18, 180 అంటే ఒక పాయింట్, ఎందుకంటే ఒక పాయింట్. ఆన్సర్ 18 మీటర్ల కర్ర ఉన్నది. మొత్తం పొడవు 18 మీటర్లు. చూడండి, 12వ క్వశ్చన్ చూడండి. 96 సెంటీమీటర్ల పొడవు గల దారమును 6 సమాన భాగాలుగా విడగొడితే ప్రతి సమాన భాగపు దార పొడవు సెంటీమీటర్లు. మొత్తం 96, ఇందులో 6 సమాన భాగాలుగా 6 1 6 6 36. ఆన్సర్ 16 సెంటీమీటర్. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఇలాంటి మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ను ఫాలో కండి.